జగత్తుని ప్రసన్నం చేసుకోవాలని మనం ఎటో తిరుగుతూ ఉంటాం. కానీ జగన్నాథుణ్ణి ప్రసన్నం చేసుకుంటే జగత్తు కూడా సహజంగానే ప్రసన్నమవుతూ ఉంటుంది. ఒక రాజ్యంలో రాజును ప్రసన్నం చేసుకుంటే మిగిలిన వాళ్ళంతా ప్రసన్నమవుతారు కదా. అదేవిధంగా విశ్వనాథుణ్ణి ప్రసన్నం చేసుకుంటే విశ్వమంతా ప్రసన్నమవుతుంది. ఆయన స్వయం ప్రకాశ స్వరూపుడు సుమా. స్వయముగా తానే అన్నిటికీ వెలుగైనవాడు. స్వయం ప్రకాశ అంటే తనకు తాను వెలిగేవాడనే కాదు, తానే అన్నిటికీ వెలుగైనటువంటి వాడు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోజమగ్ని. ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట. భగవంతుడి తేజస్సు ముందు చంద్రతారాదులు, సూర్యుడు, అగ్ని మొదలైన దేవతలు కూడా ప్రకాశించలేరు సుమా. ఎందువల్ల ప్రకాశించలేరంటే ఈ దేవతల్లో ఉన్న ప్రకాశం కూడా ఆ నారాయణుడిదే. ఆ శ్రీమన్నారాయణుడు స్వయం ప్రకాశుడు సుమా. అట్లాంటి శ్రీహరి యొక్క సరైనటువంటి దివ్య జ్ఞానాన్ని, వైష్ణవమైన జ్ఞానాన్ని నీ మనవుడు పొందబోతున్నాడు. అంత గొప్పవాడు నీకు మనవుడవుతున్నాడు. ఇదంతా కూడా అనుగ్రహమే స్వామిది. సవై మహాభాగవతో మహాత్మా. ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు సందర్భవశాత్తు. ఆయన మహాభాగవతుడు, మహాత్ముడు, మహానుభావుడు, మహతాం మహిష్ట. సహజంగా గొప్పవాడండి అంటాం, కానీ ఆయన గొప్పవాళ్లలో కన్నా గొప్పవాడై ఉంటాడు. ప్రవృద్ధ భక్త్యాహ్యనుభావితాశరే నివేశ్య వైకుంఠమిమం విహాస్యది అంటున్నాడు. ఆయన బ్రతికుండగానే, అనగా ఈ శరీరంలో ఉండగానే దేహాభిమానాన్ని అతిక్రమించిన వాడై వైకుంఠానికి వెళ్తాడంటారు. దేహాభిమానాన్ని అతిక్రమించడం అంత సులభంగా తెలుసండి. ఈ శరీరం నేను అనే భావం పోవడం 100 వేదాంతాలు చెప్పినా సులభ సాధ్యం కాదు. సహజంగా కథ చెప్తూ ఉంటారు. ఒక ప్రవచనంలో ఈ దేహమంతా మిథ్యా, మరణించిన వాడు కేవలం శరీరాన్ని విడిచిపెడుతున్నాడు, వాడు ఎలా ఉంటాడు కానీ ఎవరో ఒకైనా పాము ఉన్నట్టు అందరూ పరిగెత్తారు ప్రవచనం చెప్పేవాడితో సహా. ఎందుకు అంటే ఫార్ములా మీకు తెలియడం గొప్ప కదా, దాన్ని అప్లై చేయడం గొప్ప. ఈ అప్లై చేయడంలోనే మన జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, పేరు చెప్తే బాగోదు, వాడు చూస్తే మళ్ళీ బాధపడతాడు. ఒకసారి రమణ మహర్షి గారి పుస్తకం చదివాడు. ఆ కోహం అని విచారం ఉంటుంది కదా, నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు, ఈ విచారణే కదా. నేను అని భావన చేయగా ఈ శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చివరికి నేను అనేది ఏదీ లేదు, ఇది మాయ అనుకుంటూ అలా ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా ఆయనకు స్థితి కలిగింది. ఆ సమయంలో ఆయన తొడ మీద కందిరీక గుడుతోంది. ఆ స్థితిలో ఎలా ఉన్నాడంటే కనీసం ఆ కందిరీక గుడుతున్న దాన్ని తోలాలి అంటే పక్కకి విదిలించాలన్న జ్ఞానం కూడా లేదు ఆయనకి. అలాంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ గాయత్రి అనుష్ఠానం చేసుకుని అలా కాసేపటి అయిన తర్వాత ఒక్కసారి ఆ స్థితి నుండి బయటికి రాగానే కుయ్యో మర్రు అని ఏడవడం మొదలుపెట్టాడు. రమణ మహర్షికి నిత్య సమాధి. ఇప్పుడు ఈ క్షణంలో మహర్షి ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉంటారు. మరి మనము కేవలం కాసేపు విన్న తర్వాత కాసేపు ఆ ప్రభావం నుండి బయటికి తేరుకున్న తర్వాత వేరే పరిస్థితి ఉంటూ ఉన్నది. ఎందుకు ఇది చెప్పవచ్చానంటే మనుష్యులకి దేహాభిమానం తాత్కాలికంగా విడిపోయినప్పటికీ కూడా ఆ దేహమే నేను అనే భావం పోవడం అనేది అంత సులభం కాదు. అట్లాంటి స్థితిని కూడా అధిగమిస్తాడు సుమా నీ కొడుకు ప్రహ్లాదుడు అన్నాడు. నీ మనవడు ప్రహ్లాదుడు అని చెప్పాడు. మనం ఎక్కడ చూడొచ్చు, స్వయంగా హిరణ్యకశిపుడు ఎన్నెన్ని కష్టాలు పాలు చేశాడు. దేహాన్ని దండించాలని, ప్రహ్లాదుడిని దండించాలని ఎక్కడెక్కడి నుంచో ఆయన్ని తోసివేశాడు, దిగ్గజాలచరి దొక్కించాడు. అయినా సరే ప్రహ్లాదుడికి దేహాభిమానం లేదు కనుక ఆయనకి ఎలాంటి పరిస్థితి ఉన్నదో మనకి తెలుసు. అది తర్వాత చెప్పుకుంటాం. అలంపట శీలధర గుణాకర హృష్ట పరార్థ్యాం వ్యధితో దుఃఖితేషు. ఆయనలో ఉండే గుణాలు చెప్తున్నాడు. వ్యాసుడికి భాగవతోత్తములంటే ఎంతటి శ్రద్ధ చక్కగా చెప్తున్నాడు. ఏమని? అలంపట శీలధర, ఆయన లంపటం అనేది లేనటువంటి వాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, అన్ని గుణములకు నిలయమైన వాడు, సంతోషించేటువంటి వాడు, ఇతరులు దుఃఖపడుతూ ఉంటే తాను దుఃఖిస్తూ ఉండేవాడు. ఇట్లాంటి వాడు గొప్పవాడు నీకు మనవడవుతున్నాడు అని చెప్పి వరమును అనుగ్రహించాడు. ఇది ఒక కారణం సుమా. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? కశ్యప ప్రజాపతి దితికి జరగబోయేదాన్ని చెప్పడం, దితి చేసినటువంటి తప్పు వల్ల 2 లోకకంటకులైనటువంటి అసురులు పుడతారని చెప్పడం, ఆమెయే చేసినటువంటి స్తుతి వల్ల, రుద్రుడి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ భాగవతోత్తముడైన వాడు పుడతాడనుకోవడం, ఇది అనుకున్నాం. అయితే ఇక్కడ ఇంకో కారణం కూడా పెద్దవాళ్ళు చెప్పారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టడానికి 2 కారణములు ఉన్నవి. మొట్టమొదటి కశ్యప ప్రజాపతి దగ్గర జరిగినటువంటి ఉదంతం ఒకటి, శ్రీవైకుంఠంలో జరిగినటువంటి ఉదంతం ఒకటి. ఇప్పుడు 2వ కారణాన్ని మనం స్మరణం చేసుకుంటున్నాం.
నిజానికి రెండవ కారణం చాలా పెద్దది. చెప్తూ ఉంటే విష్ణుమూర్తి చేసిన లీలలు, సనకాదులు చెప్పినటువంటి స్థుతులు చాలా పెద్దవి ఉన్నాయి. అయినా మనం ఎంత మేర మాట్లాడవచ్చో అంతవరకు మనం చెప్పుకుంటాం. సనకాది సిద్ధపురుషులు ఒకసారి శ్రీవైకుంఠానికి వెళ్ళారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. అక్కడ ఎందరో సిద్ధులు, చారణలు మొదలైన వాళ్ళంతా, అంటే విష్ణుమూర్తి మీద అభిమానంతో వైకుంఠాన్ని పొందినటువంటి వాళ్ళంతా అక్కడ ఆనందంగా ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ చూసుకుంటూ పవిత్రమైన నదులన్నిటినీ సేవిస్తూ కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక్కొక్క ద్వారం దాటుతూ సరిగ్గా 7వ ద్వారం దగ్గరకు వచ్చారు కదా. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అంతే కదండి. ఆ 7వ వాకిలి దగ్గరికి రాగానే విష్ణుమూర్తిని దర్శింపకుండా సనకాదుల్ని అడ్డుకున్నారు 2 ద్వారపాలకులు. సనకాదుల్ని అడ్డుకోవడం అంటే మాటలైనటువంటి విషయం కాదు. వాళ్ళకి ముల్లోకాలలో ఎదురనేది లేదు. వాళ్ళు చూడ్డానికి 5 ఏళ్ల పిల్లవాళ్లలా ఉంటారు, కానీ వాళ్ళు నియామకులు, అనగా దేనినైనా కూడా వాళ్ళు నియమించగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళని అధికార పురుషులు అంటారు ఆ బ్రహ్మజ్ఞానుల్ని. వాళ్ళ విషయంలో ఎవ్వరూ కూడా అడ్డు చెప్పడం అనేది చేయకూడదు. భగవాన్ సనత్కుమారుల వారిని స్వయంగా శివుడే గౌరవించాడు. ఒకసారి, స్వామి మీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకోండి అన్నట్ట. అంటే నేనే నీకు వరం ఇస్తానన్నట్ట సనత్కుమార భగవానుడు. అంటే అయితే మీరు నా పుత్రుడిగా పుట్టండి అన్నట్ట. నేను నీ ఒక్కడికే పుత్రుడిగా పుడతాను కానీ పార్వతికి పుట్టను అన్నట్ట. ఎందుకంటే నాకు స్త్రీ సంఘం అంటే పడదు సుమా. మళ్ళీ ఆ ఆడదాని కడుపులో వెళ్ళడం, ఆ గర్భనరకం చూడడం నేను ఒప్పుకోను అన్నట్ట. సరే మీ ఇచ్చ అన్నాడు. అంటే అమ్మవారు మీరు కూడా కాస్త నాకు పుత్రుడిగా ఉండే దయ చేయండి అన్నారు. నిజానికి వాళ్ళకి తెలియదా జగన్మాత, కానీ బ్రహ్మవేత్తలతో భగవంతుడు అట్లా ఉంటాడని చెప్పడం నిమిత్తంగా నేను ఈ గాథ చెప్తున్నాను. అప్పుడు సరే, నేను జన్మించే సమయంలో నువ్వు శరవణ తటాకంగా ఆవిర్భవిస్తావని అమ్మవారికి వరం ఇచ్చాడు ఆయన. అట్లాంటి వాళ్ళు ఆ సనగాది సిద్ధపురుషులు వైకుంఠంలో వెళ్తుంటే ఒక చోటకు వెళ్ళగానే జయ విజయులు నిర్బంధించారు. నిర్బంధించడం అంటే వాళ్ళ గమనాన్ని నిర్బంధించారు. అలా చేయగానే ఒక్కసారి కాసింత కోపం కలిగింది వాళ్ళకి. కోపం కలిగి, ఏమిరా ఎక్కడా అడ్డులేనటువంటి మాకు నీవు అడ్డు పెడుతున్నావా? సరే పోనీ నీ స్వామికి రక్ష చేస్తున్నావు నీవు అనుకుంటావా? నా భక్తుడి పరాక్రమం ఎంత ఉన్నది అని బయటికి మాత్రం కోపం చూపిస్తున్నాడు. అలాంటి పరాక్రమంతో వాడు ఎదిరించి స్వామి ముందు నిలబడ్డాట. పైగా ఒక దక్షిణ సముద్రము ఉత్తర సముద్రము రెండూ కలిసి పోరాడితే ఎలా ఉంటాడో, మదగజములు మదమెక్కిన వృషభాలు పోరాడితే ఎలా ఉంటాడో, సహింపరాని పరాక్రమంతో సింహములు పోరాడితే ఎలా ఉంటుందో అలా ఉన్నదట వాళ్ళ యొక్క దారుణమైనటువంటి పరాక్రమం. ఆ విధంగా ఉండగా ధనుజ పరిపంథి పాలంబునొప్పించే మండల భ్రమణం, గదలో ఒక విన్యాసం ఉంటుంది. మీరు భారతంలో భీముడు దుర్యోధనుడు కలహించినప్పుడు కూడా ఈ విషయాన్ని చూడొచ్చు. చుట్టూ తిరుగుతూ పోరాడుతూ ఉంటారు. ఈ కుస్తీ బట్లు పట్టేటప్పుడైనా, ఖడ్గ విద్య అభ్యసించేటప్పుడైనా వాటికి మండలాలు అంటారు ఆ యుద్ధ విద్యల్లో. ఈ మండలాలను సవ్యంగా ఏర్పరుచుకుంటూ వాళ్ళు యుద్ధం చేస్తున్నారట. ఇలా చేసుకుంటూ తిరస్కార పరిహాసోక్తులనిచ్చుచున్ పోరు సమడంబున, ఒకడు నువ్వెంత అనడం, ఇంకోడు ఏ బలం అప్పుడే అయిపోయిందా లే అనడం. ఈ విధంగా పరిహాసం చేసుకుంటూ తిరస్కారం చేసుకుంటూ వీళ్ళు పోరాడుతూ ఉంటే ఆ మహాబలుల యొక్క సమరాన్ని చూసి బ్రహ్మగారు అంటున్నారట, అంచిత దివ్యమూర్తి పరమాత్మ దివ్యమూర్తి, ఈ కలుషాత్ముడైన నక్తంచరుడు అస్మదీయవర గర్భమునన్ భువనంబులెల్లగా, ఈ కలుషాత్ముడైన రాక్షసుడున్నాడే వీడు నేనిచ్చినటువంటి వరము చేత మదించి ఉన్నాడు. ఇట్టి విపరీత చరిత్రుణ్ణి ద్రుంపక, ఇలాంటి దుర్మార్గుణ్ణి ఒక్క వేటును చంపేయగా ఇట్లా ఉపేక్షించడం నీకు తగిందేనా? స్వామి అనుకుంటే క్షణం పని, కానీ ఉపేక్షించగా ఎందుకు ఈ విధంగా ఉన్నాడు? వీనిని బలిసేడు వసుంధరకును శుభంపకును, ఇప్పుడే కదా భూమిని పైకి తీసుకొచ్చాం, ఆ భూమికి వీడిని బలివ్వరాదు, తొందరగా ఆ పని చెయ్యరాదా? బాలుండు గరమున నుగ్రవ్యాళము ధరించి యాడు వడుపున, పసిపిల్లవాడు కాలకూట విషం ఉన్నటువంటి పాముని గొంతుకు వేసుకుని ఆడుకునేలేగా నువ్వు వాడితో ఆడుతున్నావయ్యా అని అంటాడు.